ఇప్పుడు మనం ఇంకొక సమ్ చేద్దాం. ఇంటిగ్రేషన్ ఎక్స్ సైన్ ఇన్వర్స్ ఎక్స్. ఇది యూవీ ఎట్లా రాసుకుంటాం, హైలైట్ యూజ్ చేసి రాసుకుంటాం. ఈ క్వశ్చన్ మ్యాక్సిమం ఎల్ఏక్యూస్లో వస్తుంది. ఇది మనకు బర్నౌలీస్లో రాదు, కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఏదైతే సింపుల్గా ఉంటుందో అదే చేస్తాం. ఇంటిగ్రేషన్ యూవీడిఎక్స్ ఫార్ములా మనకు తెలుసు. యూ ఇంటిగ్రేషన్ వీడిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ తర్వాత బ్రాకెట్ తర్వాత d/dx ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ వీడిఎక్స్ బ్రాకెట్ క్లోజ్ హోల్ డిఎక్స్. ఫార్ములా ఎట్లా రాయండి, బ్రాకెట్ని బయట రాస్తే తప్పు అవుతుంది. రిప్రజెంటేషన్ గిట్ ఇంపార్టెంటే మనకి. యూ అంటే ఏంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ d/dx ఆఫ్ యూ. యూ అంటే ఏంది, సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇంటిగ్రేషన్ ఎక్స్ డిఎక్స్ తర్వాత ఎక్స్ డిఎక్స్ రాసిన తర్వాత హోల్ డిఎక్స్. సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూని డాట్ లెక్క గిట్ట రిప్రజెంట్ చేయవచ్చు. మైనస్ ఇంటిగ్రేషన్ బ్రాకెట్ స్టార్ట్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఏంది 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ది ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్. ఇదేందో మనకు తెలుసు కదా, ఇంటిగ్రేషన్ ఎక్స్ పవర్ ఎన్ డిఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ 1/n+1. ఇది అయిపోతే ఎక్స్ స్క్వేర్ బై 2 ఫస్ట్ టర్మ్ మనకు వచ్చేసింది. ఇంకా దీన్ని ఏం సింప్లిఫై చేయలేం. సెకండ్ టర్మ్కి వచ్చేసరికి ఏమవుతుంది, 1/2ని బయట రాస్తా, ఎందుకంటే కోఆఫిషియంట్లకు మనం ఏ ఫంక్షన్లో పెట్టాం. ఎక్స్ స్క్వేర్ బై √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అయిపోయింది. ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డినామినేటర్లో ఏముంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది, న్యూమరేటర్లో ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఉంది. ఇక్కడ ఇంకొక కేసు ఏంటంటే మనకి ఒకవేళ న్యూమరేటర్లో 2x ఉందనుకోండి, మైనస్ని లోపల రాసుకొని f'(x/f(x) పెట్టుకుంటాం. f'(x/f(x) అప్లై చేస్తాం. కానీ అట్లా లేదు కదా, ఇక్కడ సినారో మనకి ఈ మైనస్ని లోపలికి ఇంటూ చేస్తాం. ఫస్ట్ స్టెప్ సైన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/2. ఇక్కడ మనకు మైనస్ రావాలనుకోండి, ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ప్లస్ ఇంటూ మైనస్ కదా, అందుకని ఇక్కడ ప్లస్ రాసిన, ఇక్కడ మైనస్ రాసిన. √1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఇంటిగ్రల్ బయట. సో ఇంటిగ్రల్ లోపల రాసుకుంటాం 1/2 ఇంటూ ఇది మొత్తం కదా. సో నేను దీనికి ఏం చేస్తా, యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ 1. ఏ టర్మ్కి, ఈ టర్మ్కి. ఎక్స్ స్క్వేర్ బై 2 యాక్చువల్లీ ఇది రాయము, మీకు అర్థం కావడానికి రాసిన. 1/2 ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఇట్లా వచ్చింది కదా మనకి. ఎక్స్ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ ఇది సేమ్ ప్లస్ 1/2 ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ ఈ టర్మ్ని నేను మళ్ళీ ఎట్లా రాస్తా అంటే, ఇక్కడ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఒక టర్మ్ వచ్చేటట్టు మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంకొక టర్మ్ వచ్చేటట్టు రాసినాం కదా. ఇక్కడ సేమ్ ఉంది కానీ క్యాన్సిల్ అవుతుందా అంటే కాదు. సో ఈ డినామినేటర్ని ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ని ఎట్లా రాసుకోవచ్చు, హోల్ పవర్ 1/2. ఒకవేళ క్యూబిక్ రూట్ ఉంటే 1/3. ఒక వీడియోలో క్యూబిక్ రూట్ని 3/2 అని సంథింగ్ రాసిన, అది నా మిస్టేకే, కానీ ప్రొసీజర్ చూసుకోండి దాన్ని. మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. దీన్ని మీది పంపించినాం. a పవర్ n ఈక్వల్స్ టు 1 a⁻a మైనస్ n కదా, 1 ఇట్లా కదా. ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ పవర్ 1, పవర్లు ఏం లేకపోతే 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1/2 మైనస్ 1/1 మైనస్ ఎక్స్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ డిఎక్స్. ఈ 1/2 గిట మొత్తం ఉంటుంది. ఈ టర్మ్ని నేను ఏం చేస్తున్నానో చూడండి. ముందు టర్మ్ అట్లనే రాసుకుంటాం, ఈ టర్మ్ గిట సేమ్ రాసేసుకున్నాం. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే a పవర్ m ఇంటూ a పవర్ n, దట్ ఈస్ a పవర్ m ప్లస్ n. సో ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ 1 మైనస్ 1/2 మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ కదా, ప్లస్ 1/2
1/2 minus 1/2 ఏమవుతుంది 1 minus 1/2 దట్ ఈజ్ LCM 2 minus 1 ప్లస్ 1/2 కదా. ఇది రైట్ సైడ్ చేయాలి, మనకు రఫ్ లేదు కాబట్టి 1/2 కదా. సో 1 minus x² హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 minus 1/√1 minus x² dx. ఈడ ఇంటిగ్రల్ 1/2 ఇంటూ కదా 1/2 ఇంటిగ్రల్ ఈ బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ అయిపోయింది, ఇంటిగ్రేషన్కి dx క్లోజ్ 1/2 ఇంటూ 1/2ని ఎట్లా రాసుకోవచ్చు √1 minus x² ప్లస్ 1/2 కదా, అందుకే న్యూమరేటర్లో రాస్తున్నాం 1/√1 minus x² dx. ఇక నేనేం చేస్తున్నా ప్లస్ 1/2 ఇంటిగ్రల్ √1 minus x² ఒక టర్ము ప్లస్ ఇంటూ మైనస్ దట్ ఈస్ -1/2 dx ఇంటిగ్రల్ 1/√1 minus x² dx ఇంకొక టర్మ్. సో ఇక్కడ మనకి ఏమైపోతుంది, ఈ ఫార్ములా ఏంది √a² minus x² అంటే ఏమొస్తుంది మనకి ఫస్ట్ x² /2 √a² minus x² మైనస్ a/2 a²/2 మైనసా ప్లస్సా, ఇక్కడ ప్లస్ వస్తుంది ప్లస్ a²/2 సైన్ ఇన్వర్స్ 1 minus x² కాబట్టి x/a లాస్ట్కి ప్లస్ సి ఫార్ములా అంటే ఏమవుతుంది ప్లస్ 1/2 ఇంటూ ఫస్ట్ x/2 కదా, x అంటే ఎక్సే ఏ అంటేనేమో 1 x/2 ప్లస్ 1/2 ఇంటూ x/2 √a² 1 minus x² ప్లస్ a²/2 1/2 సైన్ ఇన్వర్స్ x/a. x అంటే ఏంది xa/1, దీనికి ఏముంది డైరెక్ట్ -1/2 సైన్ ఇన్వర్స్ x ప్లస్ సి అన్నీ అయిపోయినాయి కదా. సో మనకి ఫైనల్ ఆన్సర్ x²/2 సైన్ ఇన్వర్స్ x ప్లస్ x/4 √1 minus x² ప్లస్ 1/4 సైన్ ఇన్వర్స్ x మైనస్ 1/2 సైన్ ఇన్వర్స్ x. ఈ 2 కామన్ ఉన్నాయి కదా, ఈ రెండింటికి సింప్లిఫై చేసేస్తాం. సైన్ ఇన్వర్స్ x ముంగట కోఎఫిషియంట్ నంబర్ x²/2 సైన్ ఇన్వర్స్ x ప్లస్ x/4 √1 minus x², ఇది 1/4 minus 1/2 LCM 4 2 minus 1 that is 1/4 1/4 sin plus or minus plus 1/4 sin inverse x plus c. మీకు ఈడు వరకు ఆపేయాలంటే ఆపేయచ్చు, లేకపోతే లాస్ట్కి 1/2 కామన్ తీసి x² ఇంటూ సైన్ ఇన్వర్స్ x ప్లస్ x √1 minus x² ప్లస్ x/2 ప్లస్ 1/2 సైన్ ఇన్వర్స్ x 1/2 తీసి ఇక్కడ 1/2 వచ్చేస్తుంది, ఇక్కడ 1/2 అంటే x/2 మిగిలింది. సేమ్ అంతే, మనకి x సైన్ ఇన్వర్స్ లెక్కనే సేమ్ x tan ఇన్వర్స్ x గిట చేస్తాము. ఫస్ట్ గివెన్ అని చెప్పి ఇంటిగ్రల్ రాసినాము, అయిపోయింది. ఇందులో u ఏది v ఏది అంటే స్టార్ట్ అయ్యేది ఐలెట్ తోటి, ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కదా, సో అది u అది v. సిన్స్ ఇంటిగ్రేషన్ uv dx ఈక్వల్స్ టు u ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ d/dx ఆఫ్ u ఇంటిగ్రేషన్ v dx హోల్ dx అయిపోయింది. ఇప్పుడు u అంటే tan ఇన్వర్స్ x కదా, ఇక్కడ రాసుకోండి u ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ x v ఈక్వల్స్ టు x రాసేసినాం, అయిపోయింది. మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ tan ఇన్వర్స్ x x dx. తర్వాత బ్రాకెట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంటిగ్రేషన్ రాసినాక ఫస్ట్ దీనికి డిఫరెన్షియేషన్ చేసి తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ చేసి మొత్తానికి ఇంటూ చేస్తాం. మనం చేసేసినాం, అయిపోయింది. x²/2 ఇక్కడ మనకి కంప్లీట్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం సేమ్ అయిపోయింది, ఈ నుంచి ఈ దాకా ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. సో సెకండ్ టర్మ్కి మనం కాన్షియస్గా ఏం జాగ్రత్తగా చూసుకోండి, మైనస్ ఇంటిగ్రల్ 1 ఇంటూ x² 1 ఇంటూ x² కదా, ఇది ఇంటూ ఇది 2. సో 1/2ని బయట రాసుకుందాం, అది కోఎఫిషియంట్ కదా, కోఎఫిషియంట్ ఒక నెంబర్ కాబట్టి ఏదైతే నెంబర్ ఉందో దాన్ని బయట రాసేసుకుంటాం, అయిపోతుంది. x²/1 + x². ఇక్కడ మనకు డినామినేటర్లో ఏముంది 1 + x² ఉంది కదా, ఇక్కడ 1 + x² ఉన్నందుకు న్యూమరేటర్ని యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ బై 1 + x² చేసినాం. యాడ్ చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం, 1 - 1 0 0 + x² దట్ ఈస్ x². అయిపోయింది. ఇక మనం ఎందుకు రాసినాం, ఇట్లా స్ప్లిట్ చేసుకొనికనే రాసినాం.
1+x² -1+x² ఇంకొక టర్మ్ రాసినాం అయిపోయింది. ఇక నేనేం చేసిన ఇంటిగ్రేషన్ డిఎక్స్ని ఇట్లా స్ప్లిట్ చేసిన, ఈ -1/2ని గిట్ట లోపలికి ఇంటూ చేసిన. -1/2 ఇంటూ ఇది మొత్తం -1/2 ఇంటిగ్రల్ 1+x² dx ప్లస్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1/2 ఇంటిగ్రల్ 1/1+x² dx అయిపోయింది. ఇక మొత్తము ఇంటిగ్రేషన్ అయిపోయింది కాబట్టి లాస్ట్కి ప్లస్ సి పెట్టుకున్నాం. ఇంటిగ్రేషన్ 1dx ఇంటిగ్రేషన్ 1/1+x² tan ఇన్వర్స్ x. ఎట్లా రాసుకున్నా అంటే ఫస్ట్ tan ఇన్వర్స్ టర్మ్, తర్వాత ఇక్కడ tan ఇన్వర్స్ టర్మ్, తర్వాత ఎక్స్. మీకు ఇదంతా కాదు అంటే లాస్ట్కి 1/2 ఇంటూ x² tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ x మైనస్ x ప్లస్ సి. ఈ నన్ను ఎండ్ చేయొచ్చు, ఈ నన్ను ఎండ్ చేయొచ్చు, ఇంతే. నెక్స్ట్ ఇంకోటి ఏది x log 1+x. ఇక్కడ ఇట సేమ్ ఏది ఫస్ట్ హైలైట్ రాసుకుంటాం. లాగర్థమిక్ ఇచ్చిండు, ఆల్జిబ్రిక్ ఇచ్చిండు, లాగర్థమిక్ కదా, సో దాన్ని యూ అనుకుంటా, నెక్స్ట్ టర్మ్ వి అనుకుంటాం. ఇంటిగ్రేషన్ uvdx రాసుకున్నాం, యూ ఇంటిగ్రల్ vdx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ యూ ఇంటిగ్రేషన్ vdx హోల్ dx రాసేసుకున్నాం అయిపోయింది. యూ అంటే ఏంది ఇక్కడ రాసుకోండి సబ్స్టిట్యూషన్ అయితే log of 1+x, వి అంటేనేమో ఎక్స్, యూ ఇంటిగ్రల్ vdx మైనస్ ఇంటిగ్రల్ d/dx ఆఫ్ log x ఇంటిగ్రేషన్ vdx హోల్ dx. ఫస్ట్ టర్మ్ ఏంది x²/2 ఈజీగానే వచ్చేసింది. మనకి ఇక్కడ ట్విస్ట్ ఉంటుంది చూడండి, ఇది మనం మొత్తం log x అనుకుంటాం. సో మనకు d/dx ఆఫ్ log x అంటే ఏంది, d/dx ఆఫ్ log x అంటే ఏంది 1/x కదా, 1/x రాసుకున్నాం. కాకపోతే x ప్లేస్లో 1+x ఉంది కదా, సో ఇంటూలా డిఫరెన్షియేషన్ కాబట్టి ఇంటూలు వస్తుంది. అదే ఇంటిగ్రేషన్లో అయితే డివైడెడ్ బై వస్తుంది, ఇంప్రాపర్ x ఏదైతుందో అయిపోయింది. ఇంటూ ఇంటిగ్రల్ ఇది 0 d/dx ఆఫ్ 1 0 ప్లస్ 1, దీనికి బ్రాకెట్ పెట్టుకోండి. బ్రాకెట్ పెట్టుకోకపోతే ఈ 0 ఇంటూ ఇది చేస్తారు ప్లస్ 1 ఇంటూ ఇది చేస్తారు, మళ్ళీ కరెక్టే వస్తుంది, కాకపోతే పెద్దగా అవుతుంది. ఇక్కడ 2 స్టెప్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో డైరెక్ట్ 0 + 1 ఫస్ట్ బ్రాకెట్ లోపల ఉన్నది సాల్వ్ చేసుకొని దాని తర్వాత ఇంటూ చేయండి. ఇంటూ x²/2 అయిపోయింది. ఇక నేనేం చేసిన x²ని లోపలికి ఇంటూ చేసిన, 1/2ని యాజ్ యూజువల్ బయట రాసేసిన. ఈడ x²/2ని ముంగట రాసుకున్న log x. ఇది మనం లాస్ట్ దాకా ఏం కదిలియాం మనం దానిగా. ఈడ మనకి న్యూమరేటర్లో x² ఉంది, డినామినేటర్లో x ఉంది. ఒకవేళ న్యూమరేటర్లో x ఉంటే దానికి 2 మల్టిప్లై అండ్ డివైడ్ చేసి మనం ఏదో ఒక ఫామ్ వచ్చేటట్టు రాసుకుంటాం. సో నేను ఈడ ఏం చేసిన సేమ్ యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ బై 1 చేసిన, సారీ 1 ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా, కాకపోతే ఇక్కడ 1 చేసిన. 1 + x² - 1. నేను ఇక్కడ ఏం చేసిన, ఈ 1/1+x ఒక టర్మ్ రాసిన, తర్వాత ఈ x² - 1 ఏదైతుందో అది ఇంకో టర్మ్ రాసిన. ఎందుకు రాసిన అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ d/dx ఆఫ్ x ఎంత +1 కదా, ఇది f'(x/f(x) అయిపోతుంది. ఇది ఎట్లుందంటే ఇంటిగ్రల్ f'(x/f(x) dx = log mod f(x) + c. ఈ టర్మ్ వచ్చేస్తుంది. మనకి సెకండ్ టర్మ్కి ఏం చేసిన x - 1 కదా, దీన్ని a² - b², ఏం తెలుసు a + b ఇంటూ a - b లెక్క రాసుకున్నాం. రాసుకొని 1+x 1+xని క్యాన్సిల్ చేసేసిన, x - 1 వచ్చింది. ఇంటిగ్రేషన్ xకి ఏమో x², -1కి ఏమో -x, x²/2 xకి అయిపోయింది. తర్వాత ఈ -1/2ని లోపలికి ఇంటూ చేసినాం. డైరెక్ట్ 1/2ని కామన్ తీసిన, చూడండి 1/2 1/2 1/2 అన్నిటికీ, ఇది ఇంటూ ఇది మొత్తం అంటే ఇది అన్నిటికే కదా. 1/2 ఇంటూ x² log of 1+x మైనస్ log of 1+x ప్లస్ x²/2 -1 + c. ఇంతే ఆన్సర్. చూసుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఫస్ట్ యూనిట్లోనే ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ యూనిట్ మస్తు పెద్దగా ఉంది, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి కదా. సో ఏ కాన్సెప్ట్కి ఆ కాన్సెప్ట్ సపరేట్ వీడియోలు తీసి పెడతా. ఎందుకంటే కొందరికి పర్ఫెక్ట్ రావచ్చు, ఇంకొందరికి రాకపోవచ్చు, డిపెండ్స్ కదా. హ్యాష్ట్యాగ్లో పెడతా, చూసుకోండి. ఇప్పుడు ఎట్లా ఇస్తాడంటే ఇంటిగ్రల్ sin⁻mx ఇంటూ cos⁻nx dx అని ఇచ్చిండు. అంటే పవర్స్ అంటే ఎట్లుంటాయి మనకి ఈక్వేషన్లు, sin³ ఇంటూ cos⁻4x dx అని ఉంటుంది. ఎవాల్యుయేట్ అని ఇస్తాడు, లేకపోతే cos⁻10θ sin⁻3θ dθ అని ఇస్తాడు.
ఇట్లుంటే మనం ఏం చేసుకుంటామంటే ఈ మెథడ్కి పోతాం. ఈ మెథడ్లో మనకి మ్యాక్సిమం ఒక 4 ఉంటుంది. ఫిఫ్త్ కండిషన్ ఏంటంటే MN బోత్ ఆడ్ ఉండి M=n ఉన్నప్పుడు ఏదన్నా తీసుకోవచ్చు సబ్స్టిట్యూషన్. మనకి ఈజీగా గుర్తుండేటట్టు ఆర్డర్లో రాసినా చూసుకోండి. M అంటేనేమో సైన్ పవర్, N అంటేనేమో కాస్ పవర్. ఒకవేళ M అనేది ఆడ్ అంటే తెలుసు కదా మనకి. ఆడ్ అంటే ఏంది? 1 3 5 7 9. 1 అని కన్సిడర్ చేసుకోము. 1 కంటే ఎక్కువ పవర్లు ఉంటే ఆడ్ అనుకుంటాం. 1 గిట్ట ఆడే కానీ సింప్లిఫై చేసేటప్పుడు 3 5 7 9 అట్లా పవర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఈవెన్, ఇది ఆడ్ కదా. అంటే సైన్ పవర్ M, ఈడ M ఆడే, ఈడ గిట M ఆడే. సో మనం ఏం చేస్తాం ఈ సబ్స్టిట్యూషన్స్కి? M అనేది ఆడ్ ఉందా అనుకో, cos x = t అనుకొని చేస్తాం. అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా, లేకపోతే దీనికే వీడియో అటాచ్ చేసేస్తాం. చూసుకుందాం ఒకసారి. అయితే చూసుకోండి కాన్సెప్ట్స్ అయితే. ఒకవేళ M ఆడ్ ఉంటే cos x = t పెడతాం. అదే N ఆడ్ ఉందనుకో sin x = t పెడతాం. ఒకవేళ M రెండు ఆడే ఉంది అంటే sin పవర్ 3x cos పవర్ 5x. ఇదేంది? థర్డ్ కండిషన్కి 3 5 రెండు ఆడ్లే తెలుసు. M and N ఆర్ ఆడ్ అండ్ M <n. 3 కంటే 5 పెద్దదే కదా. అప్పుడు మనం ఏం సబ్స్టిట్యూషన్ తీసుకుంటాం? sin x = t అని తీసుకుంటాం. నెక్స్ట్ కండిషన్కి సేమ్. M and N ఆర్ ఆడ్, ఈడ 5 ఉంటుంది, ఈడ 5 ఉంటుంది, ఈడ 3 ఉంటుంది, అంతే. ఇప్పుడు cos x = t ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే ఫస్ట్ది లాస్ట్ది, అంటే 4 కండిషన్స్లో ఫస్ట్ది లాస్ట్ది cos x = t, మిగతా రెండు sin x = t. ఇక ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం.